ఎన్ని ప్రభుత్వాలు మారినా విధి విధానాల్లో ఎన్ని మార్పులు చేసినా ఇసుక మాఫియా ఆగడాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతుంది. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డ కొందరు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు. ఒకవేళ అధికారులు అడ్డు చెప్పేందుకు ప్రయత్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. పగలు తోడేసి రాత్రి తరలిస్తున్నారు. ఇలా ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో గంధసిరి పెద్దమండవ మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కుసుమంచి మండలాల్లోని మున్నేరు, పాలేరు వాగుల నుంచి రోజుకు వందల కొద్ది ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కొంతమంది ఇసుకను ఇళ్లలోనే డంప్ చేస్తూ విక్రయిస్తున్నారు. ఇసుకాసురులు బరి తెగించి బహిరంగ విక్రయాలకు పాల్పడుతున్నారు. పగలు మున్నేరులో లోడ్ చేసుకుని రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 5,500 రూపాయల నుంచి 7,000 వరకు డిమాండ్ను బట్టి విక్రయిస్తున్నారు. ముదిగొండ మండలంలోని పెద్దమండవ ప్లస్ గంధసిరిలో ఇసుక ర్యాంపులు ఉన్నాయండి. 2 ర్యాంపులు ఉన్నాయి. ఆ ర్యాంపుల్లో ఇన్లీగల్గా శాండ్ వర్క్ నడుస్తుంది అన్నది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లస్ చాలాసార్లు కూడా మేము కూడా ట్రాక్టర్లే పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇన్లీగల్గా ఆపడం కోసం మేము 27వ తారీఖు నుంచి కూపన్లు ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇంకా ఏదన్నా ఆ తర్వాత కూడా ఏదైనా ఇన్లీగల్ నైట్ టైమ్స్ ట్రాక్టర్లు కానీ ఏదైనా వెహికల్స్ ఇలాగ ఇసుక తరలిస్తే మటుకి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళపైన. అప్పటి వరకు మటుకి మేము కూపన్లు ఇచ్చేంత వరకు వాళ్ళు ఆగకపోతే మటుకి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది. డీడీ కట్టుకొని వస్తే కూపన్ల ద్వారా మేము ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. దొరికితే మటుకు వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇలా పగలు రాత్రి అనే తేడా లేకుండా అతివేగంగా ఇసుక రవాణా చేస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలకు నిద్ర లేకుండా పోతుంది. నిత్యం ట్రాక్టర్లు రద్దీగా మారడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత మైనింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఇష్టారీతిన ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కూపన్లు జారీ చేయనున్నట్లు ముదిగొండ తహసీల్దార్ సునీత ఎలిజబెత్ తెలిపారు. ఇసుక అక్రమాల దందా ఆగడాలకు అడ్డు అదుపు లేదు. అక్రమాలపై సరైన చర్యలు లేకపోవడం వల్లనే జోరుగా సాగుతుందనే వాదన ఉంది. ఇది రాను రాను అధికారులకు తలనొప్పిగా మారింది. ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల అధికారులు కలిసికట్టుగా దృష్టి సారిస్తే తప్ప ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడదని స్థానికులు అంటున్నారు.